అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు కూడా రుణమాఫీ ప్రక్రియను మాత్రం ప్రారంభించింది. మొదటి దశ ₹1,00,000 వరకు కూడా ఆ రుణాలను రైతుల ఖాతాలోకి వేస్తున్నట్లు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. దానికి అనుగుణంగానే ఆ బ్యాంకులో కూడా చాలా మందికి కూడా ₹1,00,000 వరకు రుణం పడిపోయిన పరిస్థితి కనపడుతుంది. మరికొంతమందికి రుణమాఫీ పడలేదని కూడా చాలా మంది కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఏదైతే ఉందో ₹1,00,000 లోపు వరకు రుణాలు మాత్రం రుణమాఫీ పడని పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా రైతులు కూడా ముఖ్యంగా కూడా ఆ బ్యాంకుకు వచ్చి కూడా చూసుకుంటున్నట్టు పరిస్థితి కనపడుతుంది. కొంతమందికి మాత్రము అకౌంట్లు ఆధార్కు సంబంధించి రేషన్ కార్డుకు సంబంధించి సీడింగ్ కాకపోవడంతో కూడా కొన్ని పెండింగ్లో ఉన్నాయని కూడా బ్యాంకు అధికారులు చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఏదైతే రుణమాఫీకి సంబంధించి రుణమాఫీ కటౌట్ డేటు ప్రకటించింది. కటౌట్ డేటు ప్రకటించిన 3 సంవత్సరాల ముందు కానీ ఆ తర్వాత కానీ ఎవరైతే తీసుకున్న లోన్లు ఏదైతే క్రాప్ లోన్లు తీసుకున్నారో క్రాప్ లోన్లకు సంబంధించి కూడా రెన్యువల్ చేయించుకోకుండా అదేవిధంగా వడ్డీ కట్టకుండా ఉన్న వాటిని కూడా ఎన్పీ కింద నమోదు చేశాయని కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. వార్తలు వచ్చిన క్రమంలో కూడా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే తెలంగాణ ప్రభుత్వము రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించిన ముందు నుంచి కూడా ఎవరైతే రెన్యువల్ చేసుకున్న వారికి అదేవిధంగా రెన్యువల్ అదేవిధంగా వడ్డీ కట్టిన వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఎవరైతే రుణమాఫీ తీసుకొని కూడా 3 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రెన్యువల్ కానీ వడ్డీ కానీ చెల్లించకపోతే మాత్రము వాళ్ళకు ఎన్పీ అవుతున్నాయి, వాళ్ళకు రుణమాఫీ వర్తించదు అని కూడా నేను వ్యవసాయ శాఖ అధికారులు కూడా చెప్పిన క్రమంలో కూడా రైతన్నలు కొంచెం ఇబ్బంది పడుతున్న పరిస్థితి. వాళ్ళందరూ ఉటావుటున్నా కూడా ఆ బ్యాంకుల దగ్గరికి వచ్చి కూడా చూసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. బ్యాంకు అధికారులు మాత్రం అట్లా ఏమీ లేదు, ఆ ఎన్పీ 3 సంవత్సరాలకు కట్టకున్నా కూడా ఏదైతే ప్రభుత్వం కటప్ డేట్ ఇచ్చిందో దాని తర్వాత 3 సంవత్సరాలు రెన్యువల్ చేయించుకోకున్నా కూడా వాళ్ళకు కూడా డబ్బులు వస్తున్నాయని కూడా ఆ బ్యాంక్ అధికారులు మాత్రము చెప్తున్న పరిస్థితి. ఆ చెప్తున్న క్రమంలో కూడా రైతులు కొంచెం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరిగా కొంతమంది మాత్రం ఇంకా ఆందోళన ఉన్నట్టు కూడా చెప్తున్నారు. మనతో చాలా మంది కూడా రైతులు ఉన్నారు. రైతులతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, ఎట్లా ఉందని అంశాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పే ఏ ఊరు నుంచి వచ్చావు? మునుగోడు సార్. మునుగోడు తీసుకున్నావా? రుణం ఎంత తీసుకున్నావు? 70,000 తీసుకున్నావు. పడ్డాయా అకౌంట్లో పైసలు? పడ్డాయా? ఇంకా పడలే సార్. మీ ఊర్లో ఎవరికైనా పడ్డాయా? పడితేనే కూడా ఎత్తుకుపోతున్నాడు. అంటే ₹1,00,000 వరకు లోపు వాళ్ళందరికీ పడ్డాయా? మీ ఊర్లో ఇంకెవరైనా పెండింగ్ ఉన్నాయని చెప్తుంటారు కదా రైతులని. అదే కొద్దిగా పెయింటింగ్ కొన్ని ఉండే, కొంతమంది లేపినాడు ఎత్తుకపోతారు. తీసుకోపోయారు ఆల్రెడీ వచ్చి రెన్యువల్ చేయించుకొని వాళ్ళ పైసలు తీసుకొని ఇప్పుడు 6 రోజులు తీసుకుపడుతున్నాయి. కట్టుకుంటున్నారు. ఎంత తీసుకున్నావు నువ్వు రుణం? నేను 70,000 తీసుకున్నాను. 70,000 తీసుకున్నావు. ఇప్పుడు మరి ఏమన్నాడు? ఇప్పుడు బ్యాంకుకి వచ్చినావు, చూసినావా? ఆ సారు అన్నానికి పోయిండు కదా, వెయిట్ చేస్తున్నావు వచ్చినంత వరకు కూడా వెయిట్ చేస్తున్నావు. అన్నానికి పోయిండు వచ్చిన. చెప్పండి, నువ్వు తీసుకున్నావే రుణం తీసుకున్నావు? రాత తీసుకున్నా, కొద్దిగానే తీసుకున్నాను. నేను ఎక్కువ తీసుకోలేదు. పడ్డదా మరి నీకు పైసలు? పడ్డాయా? పడ్డాయి. 42,000 కట్టాలన్నట. 2,000 కట్టమంటున్నా. ఇచ్చిండు. ఏ ఊరు నుంచి వచ్చినావు? కొనుగోడు. ఎప్పుడు వచ్చినావు? ఎంతసేపు అయింది వచ్చినావు? 1:00కి వచ్చాను. రైట్. మొత్తంగా కూడా చాలా వరకు కూడా పడ్డాయని కూడా అకౌంట్లో పడ్డాయి. వాళ్ళందరూ కూడా చూపించుకోవడానికి వస్తున్నామని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మళ్ళీ ఒకసారి కూడా దానికి సంబంధించి కూడా పూర్తిగా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ₹1,00,000 వరకు ఇప్పుడు రుణమాఫీ ఉంది. సెకండ్ విడత మాత్రం 1,00,000 నుంచి 1,50,000 వరకు కూడా పడే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 2 లక్షలు ఆగస్టు 15 వరకు ఏదైతే ప్రభుత్వం చెప్పిందో ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం 2 లక్షల వరకు కూడా పడతాయని కూడా అధికారులు చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. మొత్తం చాలా వరకు మాత్రము కొద్దిగా వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర కూడా ఆ రైతులు పడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో పడని వాళ్ళు మాత్రం ఆఫీసుల చుట్టూ మాత్రం తిరుగుతున్నట్టు పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా రైతులు మాత్రం కొంచెం గందరగోళం పరిస్థితి ఉన్నట్టు కూడా చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా ₹1,00,000 రుణమాఫీ ఫస్ట్ విడత అని చెప్తున్న క్రమంలో కూడా ఫస్ట్ విడతలో కూడా చాలా మందికి పడలేదని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించిన అధికారులను ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూనే ఉన్నారు. దానికి సంబంధించిన గైడ్లైన్స్లో కూడా ఒక్కొక్కటి యూజ్ చేస్తున్నారు. మొన్న రేషన్ కార్డు అన్నారు, తర్వాత ఆధార్ సీడింగ్ అన్నారు, మళ్ళీ మొన్న వచ్చేసేమో ఎన్పీ అకౌంట్ల వల్ల కూడా కొంచెము లేట్ అవుతున్నాయి అని కూడా చెప్తున్న పరిస్థితి. దీని మీద బ్యాంకు అధికారులు మాత్రం దీని మీద కూడా కొంచెము క్లారిటీ వేయలేదని కూడా చెప్పుకునే పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.